అయిపోయింది, ముచ్చటన్న ఆడికి అయిపోయేది. అంత ఫ్రెండ్లీగా ఉన్నాం. ఇంకా ఏమైనా మనసులో పెట్టుకోవద్దని కోరుకుంటూ, అదేవిధంగా మా పాఠశాలకు లత కూడా మరి మంచి మా అందరికీ భోజనాలు ఏదైనా ప్రోగ్రాం పిల్లలకు కానీ ఇవి కానీ మంచిగా వండి పెట్టేది, మంచిగా చేసేది. అదేవిధంగా సుధాకర్ సార్ యొక్క స్పెషల్ ఏంటంటే ఎవరి బర్త్డే అయినా కూడా చెట్లు పెట్టాడు. ఇవాళ అడవి ఎక్కడ ఉన్నదంటే ఎక్కువ అవసరం లేదు, మన బడి వెనకనే ఉంది అడవి, బడి ముందరనే ఉన్నది. చెట్లు చూపెట్టచ్చు చిన్నపిల్లలకు అంతా, ఎందుకంటే ఆ గ్రీనిష్ అడవి ఎక్కడ లేదు. ఇప్పుడు మన పిల్లలకు మంచిగా అనిపిస్తుంది బడి. అట్లా నేను ఇవాళ పైన హై స్కూల్లో కూడా అటు చెట్లే లేవు. మరి ఈయన పెట్టుకుంటా సుధాకర్ సార్ చెట్లు పెట్టుకుంటా పోతా అంటే మల్లారెడ్డి సార్ సమ్మర్లో చెట్లు నీళ్ళు పోసేది, అట్లా సార్ కూడా దక్కించిండు. మళ్ళీ అదే కంటిన్యూగా సురేంద్ర సార్ కూడా చేసిండు. మరి మా అందరికి కూడా పరవేశ్ సార్ కూడా చాలా మనకు చక్కటి సహాయ సహకారాలు అందించిండు. సార్ కూడా నవ్వుకుంటే నేను సెటైర్లు వేస్తా అంటాడు. చాలా ఎట్లా చెప్పాలి అంటే అర్థం చేసుకున్న బట్టి ఉంటుంది. సార్ అంతా బాగా చెప్తాడు. ఎల్లాచారి కూడా అశోక్ కానీ ఎల్లాచారి కానీ ఎన్నడూ కూడా మీ చైర్మన్లో మీ గ్రామ పెద్దలం ఈ సార్ల మీద అజమాయిష్ చేయాలి రాజు కూడా ఎన్నడూ కూడా వాళ్ళు మా మీద చేయలేదు. అదేవిధంగా ఎల్లాచారి యొక్క అదృష్టం ఏంటంటే ఆయన ఒక మంచితనంతోనే ప్రైమరీ స్కూల్ అయ్యిండు, హై స్కూల్ అయ్యిండు. అందరికీ అవకాశం రాదు. దాంతో కూడా ఎల్లాచారి కూడా మంచి పరిణతి చెందిండు. ఎల్లాచారి కొడుకు మాకు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అనుకుంటా, భరత్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. మరి ఇంకొక చిన్న విషయం ఏంటంటే తల్లిదండ్రులు వినండి. నేను పోయిన స్కూళ్ళల్లో యూత్ అంతా ఖరాబ్ అయిపోతాను. ఈ మధ్యలో గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం పెట్టింది, ప్రతి వారం పిల్లల యొక్క బ్యాగులు చెక్ చేయమని చెప్పింది. ఇది నాకు ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు ఏముంటుంది అని నాకు అర్థం కాలే. ఇప్పుడు హై స్కూల్ పోయినాక మదన్ సార్కు మాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఏంటంటే బాత్రూమ్లలో అక్కడ పోతే సిగరెట్ ఉంటాయి, గంజాయి ఉంటుంది, బీడీలు ఉంటాయి. కాబట్టి మీ పేరెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మేము అన్ని స్వయంగా ఇప్పుడు మాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు 1 వీక్ ఎందుకు పెట్టి బ్యాగులు 1 వీక్ కోసం చెక్ చేయమంటారు సార్లనే. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. యూత్ అంతా ఖరాబ్ అయిపోతాను, అంత డ్రింక్కి అడిక్ట్ అయిపోతాను. మీరు పిల్లలు ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఒక కన్నే చూడండి. రాగానే ఏం చెప్పింది సార్ని అడగండి. ఎందుకంటే మా స్వయంగా మేము చూస్తాను కాబట్టి చెప్తాను. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పకపోవచ్చు, కానీ మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పి కోరుకుంటూ, అరే చిన్నారులు మీరు అందరూ కూడా మంచిగా చదువుకోవాలి. భవిష్యత్తులో మీరు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. మీ దగ్గర ఏంటంటే ఒక చిన్న లోపం ఉన్నది. 5th వరకు మంచి చదువుతాను, 8th 9th వరకు కూడా బాగానే చదువుతాను. 10th కాగానే పెద్దోళ్ళు అయిపోతాను. అయిపోయి ఏమైందంటే ఎప్పుడైతే ఇసుకకు అలవాటు పడతాను ఆ డబ్బులు వస్తాయని చదువుతలేరు. కానీ అట్లా కాకండి, మంచిగా చదవండి, మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని తెలియజేస్తూ మీ నలుగురం కలిసి పాఠశాలకు ఏదైనా ఇద్దామని అనుకున్నాం. కానీ మాకు తెలిసి పాఠశాల అన్నీ నీడి ఉన్నాయి, అన్నీ ఫుల్ఫిల్ అయి ఉన్నాయి. పైనసారి ఒక గ్యాస్ లేకుంటే గ్యాస్ కొనిచ్చిన అయిపోయింది. అయితే ఎందుకైనా మంచిదని మా పెద్దసారికి మేమే మా పాఠశాల తరఫున నలుగురం కలిసి ఒక 5,000 రూపీస్ ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. పాఠశాలకు వారి వంతు సహాయంగా పిల్లల కొరకు, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కొరకు వారు అందిస్తున్నందుకు